Everyone, let us prove the following. ABCD is a trapezium in which AB is parallel to DC and its diagonals intersect each other at the point O. Show that AO by BO is equal to CO by DO. So in the trapezium ABCD, AB is parallel to CD and its diagonals AC and BD, they intersect at a point O. We need to prove AO by BO is equal to CO by DO. Okay. To prove the required thing, we are going to draw a line which is parallel to AB and CD and passing through O. Okay. Here is XY, a parallel line to AB and CD and it passing through O. Right. So let us move further. So here XY is the parallel line to AB and CD and it is passing through O. Clear? Now we are considering the triangle ABC. Triangle ABC. Okay. In this triangle ABC, OY is parallel to AB. OY is parallel to AB. మనకి బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం ప్రకారం ఏం తెలుసు, ఒక ట్రయాంగిల్లో ఒక సైడ్కి ఒక లైన్ ప్యారలల్గా గీయబడినప్పుడు ఆ ప్యారలల్ లైను మిగిలిన రెండు సైడ్స్ని కూడా ఈక్వల్ ప్రపోర్షన్స్లో కట్ చేస్తుంది. ఓకే, యాజ్ ఓవై ఈజ్ ప్యారలల్ టు ఏబి, ఇట్ షుడ్ కట్ సిబి and AC in equal proportions. So by using basic proportionality theorem, మనం ఏం రాయొచ్చు, BY by CY is equal to AO by CO. Okay, BY by CY is equal to AO by CO. క్లియర్ కదా? ఇక్కడ మనం ఏం యూజ్ చేసాం, బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం యూజ్ చేసాం అనమాట. ఓకే, BY by CY is equal to AO by CO. దీన్ని మనం ఈక్వేషన్ నెంబర్ 1గా ఐడెంటిఫై చేస్తున్నాం. ఓకే, నౌ వీఆర్ కన్సిడరింగ్ అదర్ ట్రయాంగిల్ హియర్, ట్రయాంగిల్ BDC. ట్రయాంగిల్ BDC. ఈ ట్రయాంగిల్ బీడీసీలో ఏమైంది, మనం ఏ లైన్ అయితే డ్రా చేసామో ఆ లైన్ ఓవై అనేది డీసీకి లేకపోతే సిడికి ప్యారలల్గా ఉంది. మళ్ళీ ఇక్కడ కూడా మనం ఏం అప్లై చేయొచ్చు, బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరంని అప్లై చేయొచ్చు. అకార్డింగ్ టు బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం, ఇఫ్ ఎ లైన్ ఈస్ ప్యారలల్ టు వన్ సైడ్ ఆఫ్ ఎనీ ట్రయాంగిల్, ఇట్ షుడ్ కట్ ద రిమైనింగ్ సైడ్స్ ఇన్ ఈక్వల్ ప్రపోర్షన్స్. అది మనకు తెలుసు కదా. కాబట్టి ఇక్కడ ఓవై అనేది సిడికి ప్యారలల్గా ఉంది కాబట్టి అది బీడీని బీసీని ఈక్వల్ ప్రపోర్షనేట్స్లో కట్ చేస్తుంది. ఓకే, అందుకని మనం ఏమని ఐడెంటిఫై చేసుకోవచ్చు, ఇక్కడ BY by CY is equal to OB by OD. ఓకే, BY by CY is equal to OB by OD. Okay, we are able to identify by using basic proportionality theorem. So we are identifying it as equation number 2. ఓకేనా? మనం ఒక్కసారి మళ్ళీ 1 and 2ని చూద్దాం. ఈక్వేషన్ 1లో మనకి ఏం తెలిసింది, BY by CY is equal to AO by CO. BY by CY is equal to AO by CO. ఓకే, అలాగే ఈక్వేషన్ 2లో ఏం తెలుసు మనకి, BY by CY is equal to OB by OD. OB by OD. ఓకే, మనం 1 and 2 ఈక్వేషన్స్ని కనుక మనం గమనిస్తే, గట్టిగా అబ్జర్వ్ చేస్తే, BY by CY అనేది AO by COకి, BY by CY అనేది BO and DOకి ఈక్వల్ అయింది. అప్పుడు మనం ఏం చేయొచ్చు, AO by CO is equal to BO by DO అని రాయొచ్చు కదా. కానీ మనం ఏం ప్రూవ్ చేయాలి, వీ నీడ్ టు ప్రూవ్ AO by BO is equal to CO by DO. ఓకే, మనం ఇప్పుడు ఏం చేద్దాము, వచ్చిన దాన్ని ట్రాన్స్పోజ్ చేసుకుందాం. ట్రాన్స్పోజ్ చేసుకుంటే మనం వీఆర్ చేంజింగ్ ద ప్లేసెస్ అనమాట. వీ కెన్ డూ ఇట్. ఓకే, యాజ్ దే ఆర్ బోత్ ఆర్ ఈక్వల్ టు ఈచ్ అదర్. ఎస్ ఆర్ నో? సో మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, వీఆర్ ట్రాన్స్పోజింగ్ OB అండ్ OC. రైట్?
అప్పుడు ఏమవుతుంది మనకి ఏఓ బై బీఓ ఈజ్ ఈక్వల్ టు సిఓ బై డిఓ అవుతుంది. సో మనం ఏదైతే ప్రూవ్ చేయాలో అది ప్రూవ్ అయిందనమాట. ఓకే. థ్యాంక్ యూ.